వస్తున్న ప్రభాస్ ప్రాజెక్టుల్లో అందరి కాన్సంట్రేషన్ స్పిరిట్ పైనే. ఇప్పటికే ఈ సినిమా గురించి వరుసగా అప్డేట్లతో హైప్ మరింత పెంచేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ వింటే ఈ సినిమాపై మరింత ఉత్కంఠ పెరిగిపోవటం ఖాయం. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రియులంతా ఎప్పటి నుంచో ఆతృతగా వెయిట్ చేస్తున్న సినిమా స్పిరిట్. అర్జున్ రెడ్డి యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ వంగ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్కులు జరుగుతున్నాయి. రోజుకో విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. స్టోరీ రెడీ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్కులు జోరందుకున్నాయి. మరొక వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చొని ట్యూన్లు ఫైనల్ చేస్తున్నాడు సందీప్. అయితే ఈ సినిమా కాస్టింగ్ గురించి ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్ అని టాక్. ప్రభాస్ సిస్టర్ గా కూడా స్టార్ హీరోయిన్ నటిస్తుందన్నారు, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. మరొక వైపు వర్షం తర్వాత ప్రభాస్ సినిమాలో గోపీచంద్ నటిస్తాడని అన్నారు. విలన్ గానా ఫ్రెండ్ గానా అన్నది క్లారిటీ లేదు. ఇక విలన్ గా కొరియన్ స్టార్ డాన్ లీ కనిపించబోతున్నాడు. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఇదే ఫైనల్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా మమ్ముటి నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో కమల్ హాసన్ వచ్చి చేరాడు. కమల్ హాసన్ ప్రభాస్ ఇప్పటికే కల్కి 2898 AD సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు సందీప్ రెడ్డి మూవీలోనూ కలిసి నటించబోతున్నారని, ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కి కమల్ హాసన్ ఫిక్స్ అయ్యారు అని టాక్. ఈ ఏడాది షూటింగ్ ఉంటుందో లేదో అనే సందేహం లేదు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సందీప్ వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇప్పుడు ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ మరొక ఎత్తు అంటున్నారు. అర్జున్ రెడ్డి ఎలాంటి హైప్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. యానిమల్ మూవీ వరకు వచ్చేసరికి సందీప్ కి ఇదే ఫస్ట్ స్టైల్ బాలీవుడ్ మూవీ కదా, చూద్దాంలే అనుకున్నారు. కానీ యానిమల్ తో బాక్స్ ఆఫీస్ కలకల్లాడిపోయింది. అంతకు ముందు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సందీప్ వంగ బ్రాండ్ అంటే ఇది అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఓవర్ నైట్ పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సందీప్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు కదా. అందుకే చిత్రం విషయంలో ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు సందీప్. నటీనటుల నుంచి ప్రతి విషయంలోని చాలా కేర్ తీసుకుంటున్నారు. అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా భారీ స్టార్ కాస్టింగ్ సెట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే విక్రమ్ తో నేటి తరాన్ని కూడా మెప్పించిన కమల్ హాసన్ ప్రభాస్ తండ్రిగా నటిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట సందీప్. సందీప్ వంగ తీసే సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే ముద్ర ఉంది. మరి స్పిరిట్ లో దాని నుంచి బయటపడతాడా? మళ్ళీ అదే కంటెంట్ తో వచ్చి విమర్శకులకి పని చెబుతాడా? పాన్ వరల్డ్ సినిమాగా వస్తున్న స్పిరిట్ 2 2000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటుందా? ఈ సినిమాతో సందీప్ ఇండియాలోనే నెంబర్ 1 దర్శకుడిగా మారతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.